హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, లంచ్ టైం అండి. నేనైతే తింటున్నానండి. ఈరోజు మా కర్రీ వచ్చేసి ములక్కాయ కర్రీ అయితే చేశానండి. పులుసు అండి. పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంది. అలా తింటుంటే ములక్కాయ ముక్క నోట్లోని ఇట్లా పీల్చుకుంటూ తింటుంటే దాంట్లో ఉన్న గుజ్జు ఉంటుంది కదా, ములక్కాయ గుజ్జు పులుపు చాలా టేస్ట్గా ఉందండి. నోటికి పుల్ల పుల్లంగా బాగుందండి. నాకు ములక్కాయ ఆడ తినేటప్పుడు దాంట్లోని అది ఉంటుంది కదండి, ములక్కాయలోని గుజ్జు, ఆ గుజ్జు తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే నాకు చాలా ఇష్టం అండి. నేను ములక్కాయ ముక్కని ఇట్లాగ నలిపే ఇట్లాగ గుజ్జు తీసుకొని చేయితోని ములక్కాయ ముక్క కొన్నదంతా దాన్ని అన్నంలో కలుపుకొని తింటే చాలా ఇష్టం అండి నాకైతే. అలా పీలుస్తుంటే ములక్కాయ చాలా పుల్ల పుల్లగా, గ్రేవీ కూడా బాగుంది. దాంట్లో ఉన్న గుజ్జు, ములక్కాయల గుజ్జు, ఆ పులుపు చాలా టేస్ట్ ఉందండి. ఇవైతే మా చెట్లు కాయలండి. ఇక మా చెట్టు కాయలు అయితే కాస్తున్నాయిలండి. మా వరకు ఇక మాకు ఇంట్లోనే ఇక ఒక 5 డేస్కి, ఇక 10 డేస్కి, ఒక 2 డేస్కి, 3 డేస్కి అలాగ మాకు కావలసిన కర్రీలో కావలసిన కాయలు అయితే కాస్తున్నాయండి. కొంచెం ఎక్కువగా కాస్తే మా అక్క వాళ్ళకి కానీ, అన్నయ్య వాళ్ళకి కానీ పంపిస్తున్నాము. ఇక నార్మల్గా అయితే మాకు వరకు సరిపోతున్నాయండి కర్రీలను. బయట కొనుక్కోకుండా. బయట ములక్కాయ కొనాలంటే ఒక్కొక్కటి 5 రూపీస్ ఎంతో చెప్తున్నారండి. ఇక ఈసారి అయితే మాకు కొంచెం కూరగాయ ఖర్చు లేకుండా మా ఇంట్లో పండిన కాయలతోనే, వంకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు, ఇంకా ఈ ములక్కాయలతోనే సరిపోతుందండి ఇక మాకైతే కర్రీస్. ఇక ములక్కాయలు కూడా బాగానే కాస్తున్నాయి. చూడండి, అలా గుజ్జు అయితే తీసుకుంటానండి నేను. ములక్కాయని అయితే ఇట్లా ఓపెన్ చేసేస్తాను. అలా గుజ్జు అయితే తీసుకొని అన్నంలో పెట్టుకొని తింటుంటే అసలు ఎంతో టేస్ట్ ఉంటుందండి. నేను ప్రత్యేకించి ములక్కాయ గింజలు, ఆ గుజ్జు ఇలా తీసేసుకొని చేయితోని రైస్లో కలుపుకొని తింటానండి. ఓకేనా? నీకు నేనైతే తింటున్నానండి. మరి వీడియోలో కలుద్దాం. బాయ్.